నెక్స్ట్ 31 ప్రశ్న. ఆల్పోర్ట్ వ్యక్తి యొక్క లక్షణాంశాలు 3 స్థాయిలుగా వర్గీకరించారు. అవి ఏవి? ఆల్పోర్ట్ వ్యక్తి యొక్క లక్షణాంశాలను 3 స్థాయిలుగా వర్గీకరించారు. అవి ఏవి? ఇద్దు, ఇగో, సూపర్ ఇగో. ప్రధాన, కేంద్ర, గౌణ లక్షణాంశాలు. అంతర్ముఖులు, బహిర్ముఖులు, ఉభయముఖులు. సంవేదన, స్వల్పకాలిక, దీర్ఘకాలిక. ఖచ్చితంగా ఆన్సర్ని కమెంట్ రూపంలో చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ ఆన్సర్ అండి. ప్రధాన, కేంద్ర, గౌణ ఈ 3 స్థాయిలుగా వర్గీకరించారు. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 32వ ప్రశ్న చూడండి. ప్రపంచాన్ని కేవలం తన కోణం నుంచే చూస్తూ ఇతరుల దృక్పథాన్ని అర్థం చేసుకోలేని శిశువు యొక్క మానసిక స్థితిని పియాజే ఏమన్నారు? భద్రతా భావన లోపం, అహం కేంద్రవాదం, వస్తు స్థిరత్వ భావన, విపర్యయాత్మక భావన. క్వశ్చన్ ఎట్లా అనిపిస్తున్నాయో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. ఒకరిద్దరన్నా స్టాండర్డ్ ఏ విధంగా ఉంది? ఇక్కడ అహం కేంద్రవాదం ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 33వ ప్రశ్న. బండూరా సిద్ధాంతంలో పరోక్ష పునర్బలనం అనగా అభ్యసనం ఎలా జరుగుతుంది? స్వయంగా ప్రత్యక్ష శారీరక బహుమతులు పొందడం ద్వారా, వేరొక వ్యక్తి యొక్క ప్రవర్తనను లభించిన ఫలితాలను పరిశీలించడం ద్వారా, ఒక పనిని యాంత్రికంగా 100 సార్లు పునరావృతం చేయడం ద్వారా, అంతర్గత అపస్మారక మానసిక సంఘర్షణను పరిష్కరించుకోవడం ద్వారా. థ్యాంక్ యూ. కమెంట్ చేస్తూ ఉన్నారు. ఎలా ఉందంటే ఇంకేమైనా సలహాలు, సూచనలు వీటితో పాటుగా ఇంకేం చేస్తే బాగుంటుంది అనే సలహాలు, సూచనలు చాలామంది మిత్రులు చూస్తున్నారు కాబట్టి అడుగుతూ ఉన్నా. ఇందులో నుంచి ఒక 5 మంది అన్నా మీ అభిప్రాయాన్ని ఇంకేమన్నా ఇంప్రూవ్ చేయాలా, ఇంకే విధంగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు కమెంట్స్లో పెట్టండి. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. అందరు కూడా ఇదే ఆప్షన్ని కామెంట్ చేస్తూ ఉన్నారు. వెరీ గుడ్. 34వ ప్రశ్న. ఒక వ్యక్తి జీవితంలోని సొంత అనుభవాలను, తేదీలతో కూడిన సంఘటనను భద్రపరిచే దీర్ఘకాలిక స్మృతి ఏది? అర్థజ్ఞాన స్మృతి, ప్రక్రియాత్మక స్మృతి, సంఘటనాత్మక స్మృతి, సంవేదన స్మృతి. మున్నాబడి అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అందులోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమవుతుంది. అందులో కోర్సు కొనాలంటే, సో కోర్సులో జాయిన్ కావాలంటే. ఇక్కడ ఆప్షన్ సి సంఘటనాత్మక స్మృతి అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్ అండి. ఓకే, మీ అభిప్రాయాలన్నీ నేను చూస్తా ఉన్నా. ఖచ్చితంగా ఆ విధంగానే చూసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కార్ల్ రోజర్స్ ప్రకారం వాస్తవ రూపం మరియు ఊహించుకునే ఆదర్శ రూపం మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా దేనికి దారితీస్తుంది? ఏకరూపత, అసంగతత్వము మరియు తీవ్ర ఆందోళన, ఉన్నత ఆత్మ సాక్షాత్కారం, సంపూర్ణ మానసిక ఆరోగ్యం. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ వెరీ గుడ్ ఆన్సర్ అండి. మనం క్వశ్చన్ చూపించినప్పుడే ఇమ్మీడియట్గా ఆన్సర్ వస్తుంది. నేను క్వశ్చన్ ఆప్షన్స్ చదివినప్పుడే ఆన్సర్ ఇమ్మీడియట్గా పెట్టేస్తారు. అంత యాక్టివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అందరు కూడా. 36వ ప్రశ్న. కొత్త సమాచారం తన పాత నమూనాకు విరుద్ధంగా ఉన్నప్పుడు పిల్లవాని మెదడులో కలిగే మానసిక సంఘర్షణ లేదా అశాంతి స్థితిని ఏమంటారు? సాత్మీకరణం, సమతుల్యత, అసమతుల్యత, పరిపక్వత.
ఇప్పుడు సైకాలజీకి సంబంధించిన ఒక 30 ప్రశ్నలు టెట్లో వచ్చినాయంటే అందులో దాదాపుగా 24 ప్రశ్నలు ఈ విధంగానే తీసుకొస్తారు. మిగిలిన ఒక 6 ప్రశ్నలు ఉంటాయి కదా, ఈ 6 ప్రశ్నలు జతపరచండి, ప్రకటనలు, ఆ విధమైన క్వశ్చన్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 36వ ప్రశ్నకి అసమతుల్యత అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 37వ ప్రశ్న, ఒక విద్యార్థి మంచి ప్రవర్తన చూపిన ప్రతిసారి ఉపాధ్యాయుడు ప్రశంసించడం వల్ల ఆ ప్రవర్తన మరింత పెరగడం అనేది దేనికి సంబంధించినది? శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం, సామాజిక నిర్మాణాత్మకవాదం, అంతర్దృష్టి అభ్యసనం. ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో టెట్ పేపర్ 1కు సంబంధించి 6000 పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులో అన్ని సబ్జెక్టులు కూడా కవర్ అవుతున్నాయి. తెలుగు, ఇంగ్లీష్, సైకాలజీ, తర్వాత మ్యాథ్స్, సోషల్ సైన్సెస్, ఈవీఎస్కు సంబంధించి ఈవీఎస్ ఉంటుంది. 6th to 8th క్లాస్ వరకు సోషల్ సైన్సెస్కు సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇందులో ఉన్నాయి. పేపర్ 2 కూడా అదేవిధంగా ఉన్నాయి. 6000 నుంచి 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అవి ఎగ్జామ్లో. ఇక్కడ కార్యసాధక నిబంధనం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అండి. వెరీ గుడ్. 38వ ప్రశ్న, శిరపాదాభిముఖ సూత్రం మరియు సమీప దూరస్థ సూత్రం అనేవి శారీరక వికాసం ఎలాంటిదని నిరూపిస్తాయి? పూర్తిగా క్రమరహితమైనది మరియు ఊహించలేనిది, ఒక నిర్దిష్ట దిశను కలిగి ఉండి క్రమబద్ధమైన నమూనాను అనుసరిస్తుంది, జన్యుపరమైన ప్రభావాలతో అసలు సంబంధం లేనిది, జైవిక పరిమితులు లేకుండా నిరంతరం సాగేది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆప్షన్ బి, ఒక నిర్దిష్ట దిశను కలిగి ఉండి క్రమబద్ధమైన నమూనాలను అనుసరిస్తుంది. ఇది ఆప్షన్ బి రైట్ ఆన్సర్. 39వ ప్రశ్న, తీవ్ర మానసిక ఆఘాతం వల్ల గత జీవితాన్ని పూర్తిగా మర్చిపోయినప్పటికీ కారు డ్రైవర్ వంటి చాలక నైపుణ్యాలను మర్చిపోకుండా ఉండడాన్ని ఏమంటారు? అర్థజ్ఞాన క్షీణత, సైకోజెనిక్ ఫ్యూగ్, లేకపోతే వయోజన స్మృతి నాశనం, పురోగామి అవరోధం, యాంత్రిక విరమణ. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మాత్రమే. అదే యాప్లో టెస్ట్ సిరీస్లో దాదాపుగా 6000 నుంచి 7500 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. సో మీకు 100% యూజ్ అవుతాయండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. ఇట్లాంటి టెస్ట్ సిరీస్ ఎవరి దగ్గర కూడా అవైలబుల్ లేదని నేను అనుకుంటున్నా. మన దగ్గరనే ఉంది. ఖచ్చితంగా మీరు చెక్ చేయండి. క్లియర్గా మీకు టాపిక్ వైజ్గా హెడ్డింగ్స్ కనబడతా ఉంటాయి అందులో కంటెంట్లో. జాయిన్ కాకముందే కనిపిస్తాయి. అవి చెక్ చేసిన తర్వాత మన ఆ కోర్సులో జాయిన్ కాండి. సైకోజెనిక్ ఫ్యూగ్ లేకపోతే వియోజన స్మృతి నాశనం అంటారు. 40వ ప్రశ్న ఇంగ్లీష్ మీడియంలో ఇక్కడ ఉంది, ఒకసారి చదవండి. ప్రశ్న చూడండి. ఎంత సహాయం అందించినప్పటికీ ఒక శిశువు ఈరోజు ఒక క్లిష్టమైన మానసిక ప్రక్రియను చేయలేకపోయాడు, కానీ కొన్ని నెలల తర్వాత సులభంగా చేసేశాడు. ఇది దేనిని స్పష్టంగా నిరూపిస్తుంది? విద్యారంగంలో సహాయం అందించడం అనేది ఒక విఫల భావన. అభ్యసన ఫలితాలు అనేవి ఖచ్చితమైన జైవిక పరిపక్వత కాలక్రమంపై ఆధారపడి పరిమితమై ఉంటాయి. నిరంతర సాధన వల్ల సంజ్ఞానాత్మక నమూనాలు తొలగిపోతాయి. వికాసం నిర్దిష్ట ప్రతిస్పందనల నుండి సాధారణ ప్రతిస్పందనల వైపు సాగుతుంది. ఎవ్రీడే మనకు మార్నింగ్ 10 o'clock సైకాలజీకి సంబంధించిన క్లాస్ ఉంటా ఉంది. ఈవినింగ్ 7 o'clock తెలుగుకు సంబంధించిన క్లాస్ ఉంటుంది. టెట్కు సంబంధించి పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండింటికి సరిపోయే విధంగా ఆ ప్రశ్నలు అక్కడ ప్రిపేర్ చేసి అందించడం జరుగుతుంది. ప్రతి మిత్రుడు కూడా అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు లైవ్కి రండి. ఈరోజు ఏంటంటే ఈవినింగ్ క్లాస్ ఉండదు, కానీ ఈవినింగ్ 7 to 7:30 మధ్యన ఇలాంటి క్వశ్చన్స్ తెలుగుకు సంబంధించి రెగ్యులర్గా ఏ విధంగా అయితే లైవ్ క్లాస్ పెడతా ఉన్నానో అవే క్వశ్చన్స్ను వీడియో రూపంలో చేసి అప్లోడ్ చేస్తా. వీడియో
ఎందుకంటే నేను లైవ్ క్లాస్ పెట్టడానికి అవైలబుల్గా ఉండలేను. సో ఖచ్చితంగా 7 to 7:30 లోపల మన ఛానల్ అయితే ఒకసారి చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు ఆ వీడియో అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. లైవ్ పెట్టాలని నేను ఎన్నో అనుకుంటున్నా, కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల నేను మా ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన ఫ్రెండ్స్ అందరు గమనించండి, సబ్స్క్రైబర్స్ అందరు గమనించండి.